అది ఒక అందమైన ఊరు. అక్కడ రాము అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. రాముకి బయటికెళ్ళి ఆడుకోవడమన్నా, చక్కని కథల పుస్తకాలు చదవటమన్నా అస్సలిష్టం ఉండేది కాదు. అతనికి ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం తన మొబైల్ ఫోన్. పొద్దున్న నిద్రలేచింది మొదలు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, చివరికి రాత్రి నిద్రపోయే ముందు కూడా తన కళ్ళను మొబైల్ నుంచి అస్సలు తిప్పేవాడు కాదు. ఒకరోజు రాము వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి ప్రేమగా అడిగింది, రాము, నాన్న, బయట నీ ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారు, వెళ్ళు, లేదంటే ఈ మంచి పుస్తకం చదువుకో అని. కాని రాము నవ్వుతూ, అమ్మా, ఈ మొబైల్లోనే అన్ని ఆటలున్నాయి కదా, ఇక బయటికెళ్ళి ఆడేదేముంది అని బదులిచ్చాడు. ఆ రాత్రి రాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక వింత కల వచ్చింది. తన మొబైల్ ఫోనే తనతో మాట్లాడటం మొదలుపెట్టింది. అది ఏమండంటే, రాము, నన్ను ఇలాగే చూస్తూ ఉంటే నీ కళ్ళు బలహీనమవుతాయి, నీ మెదడు అలసిపోతుంది, అంతేకాదు నీ స్నేహితులందరూ నీకు దూరమైపోతారు. రాము ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడి నిద్రలేచాడు. తన తప్పు తెలుసుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి మొబైల్ పక్కన పెట్టేసి బయటికెళ్ళి స్నేహితులతో ఫుట్బాల్ ఆడుకున్నాడు. ఎన్నో మంచి కథల పుస్తకాలు చదివాడు. అమ్మతో కబుర్లు చెప్పాడు. కొన్ని రోజుల్లోనే రాము ఎంతో చురుకైన అబ్బాయిగా మారిపోయాడు. చూసారా, మొబైల్ కంటే నిజమైన ప్రపంచం ఎంత బాగుంటుందో.